కేజీ మటన్తో చిక్కటి గ్రేవీ కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే దీనికి మసాలాలు పట్టుకుందాం. ఫస్ట్ అయితే లవంగాలు, సాజీరా, ఇలాచి, జాపత్రి, స్టార్ అనాస్, బిర్యానాకు, మిరియాలు, చెక్క ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి కలిపి. కొంచెం ఇలాచి ఎక్కువనే వేసి గ్రైండ్ చేసుకుంటే కమ్మగా వస్తుంది మసాలా పౌడర్. ఇట్లా మసాలా పౌడర్ పట్టి పెట్టుకోవాలి పక్కకి. తర్వాత క్యాషూ నట్స్ని ఒక్కసారి గ్రైండ్ చేసుకొని తర్వాత నీళ్ళు పోసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా క్యాషూ నట్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు 2 కట్ చేసి వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను నేను పొడుగ్గా. ఇవి ఎర్రగా వేగనివ్వాలి. ఎర్రగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని ఒక 2 నిమిషాలు. తర్వాత పసుపు వేసుకోవాలి సరిపడా. పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకున్నాక 2 నిమిషాలు వేగనివ్వాలి. మంచి స్మెల్ వస్తుంది. పసుపు వేసుకొని కలుపుకున్నాక 2 నిమిషాలు వేగనిస్తే తర్వాత కిలో మటన్ శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి. పోపులోకి వేసుకొని కలుపుకోవాలి. పోపు అంతా పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇందాక మసాలా పొడి తయారు చేసింది నేను 1 వీక్ వాడతాను. గ్లాస్ జార్లో వేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే 1 వీక్ దాకా ఫ్లేవర్ అలాగే ఉంటుంది మంచిగా ఘాటుగా. మూత పెట్టుకొని 5 నిమిషాలు మటన్లో నుండి నీళ్ళు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇట్లా నీళ్ళు రావాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకొంచెం మరొక 5 నిమిషాల తర్వాత ఇట్లా పూర్తిగా నీళ్ళు వచ్చాక ఒకసారి కలుపుకొని సరిపడా కారం వేసుకోవాలి. కారం 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేను. కేజీ మటన్కి మాది కారపొడి కొంచెం ఘాటుగా ఎర్రగా ఉంటుంది కాబట్టి తక్కువగా వేస్తున్నాను. మామూలు కారం అయితే 2 నుండి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇందాక పట్టి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను. వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్లు. వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం పాటు కొంచెం ఫ్రై కానియాలి. తర్వాత ఇందాక పట్టి పెట్టుకున్న కాజు పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. కాజు పేస్ట్ వేసుకున్నాక కొంచెం మిక్సీ జార్లో మిగిలిపోతుంది కాబట్టి అందులోనే వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు మటన్ ముక్క మెత్తగా పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పడుతుంది. మీడియం మంట పైన ఉడికించుకుంటున్నాను. మధ్యలో కలుపుతూ ఉండాలి. కాజు పేస్ట్ వేసాం కాబట్టి తొందరగా అడుగంటుతుంది కూర, కాబట్టి కలుపుతూనే ఉండాలి 5 నిమిషాలకు ఒకసారి. మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. తర్వాత ఇట్లా కొంచెం దగ్గర పడంగానే కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. కొత్తిమీర వేసాక మూత పెట్టుకొని తర్వాత 2 నిమిషాల తర్వాత చెక్ చేసుకోవాలి ముక్క ఉడికిందా లేదా అనేది. మటన్ని ఉడికితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేకపోతే ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇట్లా వత్తంగానే మంచిగా ఉడికిపోయింది ముక్క. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలోకి, బగారాలోకి, పూరీలోకి తింటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్.